Hello everyone. Today we are planning to start a health awareness series on the behalf of Sriram Spine and Orthopedic Center and Pratyusha Rheumatology Care. So nowadays we all know there is a plenty of information. Information is overloaded everywhere. Let it be social media, YouTube and everything. So everybody is really confused as what to believe. So in this era where information is so abundant, before you believe any information, kindly look at the qualification of the person who is giving you that information. So with that disclaimer, I would like to start by introducing myself. I'm Dr. Pratyusha. I did my DM in rheumatology and clinical immunology. It is the highest degree which the Indian Medical Association or National Medical Council awards to doctors dealing with bone, joint and muscle disorders. And this is Dr. Sriram. He is an FNB trained spine surgeon and also an orthopedician. And FNB spine surgery is the highest degree that the Indian Medical Association offers for orthopedic trained spine surgeons. So you can find our degrees so that you believe in the credibility of information we give to you. So today let us talk about a very common and interesting topic, osteoarthritis. వాడుక భాషలో అనాలంటే కీళ్ళ అరుగుదల. సో ఇవాళ మనం కీళ్ళ అరుగుదల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సో ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకునేది కీళ్ళ అరుగుదల లేదా ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏంటి, అది ఎందుకు వస్తుంది. యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ హూ హ్యాస్ డన్ మెనీ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఫర్ దిస్ ఆస్టియోఆర్థరైటిస్, సార్ మీకు దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆస్టియోఆర్థరైటిస్ గల కారణాలు మనం గమనించినట్టయితే ఒకటి ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్, రెండోది వచ్చేసి సెకండరీ ఆర్థరైటిస్. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా ఎందువల్ల వస్తుందంటే జన్యుపరమైన కారణాల వల్ల మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా మనం ఇది చాలా మందిలో లేట్ 40s లేదా ఎర్లీ 50s లోనే గమనిస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా మోకాల్లో మనం గమనిస్తూ ఉంటాం. చాలా తక్కువ మందిలో తుంటికి సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. దీనివల్లే మనం కొంతమందిలో చూస్తూ ఉంటాం, కొంతమంది 80-75 ఏళ్ళు వచ్చినా వాళ్ళకి ఎటువంటి కీళ్ల సమస్యలు ఉండవు. అదే కొంతమందిలో చూస్తుంటే 45 ఏళ్ళు దాటిన నుంచే కీళ్ల నొప్పులు, పర్టికులర్ గా మోకాళ్ళ నొప్పులు చెప్తూ ఉంటారు. ఇక రెండో కారణం గమనించినట్టయితే సెకండరీ ఆర్థరైటిస్, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. దీనికి గల కారణాలు ఒకటి వచ్చేసి ట్రామా అంటే ఏంటంటే ఏదైనా మనకి ఎముకలు జాయింట్ దగ్గరలో లేదా జాయింట్ లోకి ఎముకలు విరిగినట్టయితే తర్వాత మనకి ఆ కీళ్ళలో అరుగుదల అన్నది మనం గమనిస్తూ ఉంటాం. దీనికి గల కారణాలు ఏంటంటే ఏదైతే దెబ్బ తగిలిందో ఆ టైంలో ఈ కీళ్ళలో ఉన్న కార్టిలేజ్ కూడా దెబ్బతినడం వల్ల వస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ ఎముక అతుక్కునే సమయంలో ఈ కీల్లో గనక 2 mm మించి ఎక్కువ స్టెప్ ఉంటే ఆ కీల్లో లోడింగ్ అన్నది కొంచెం భిన్నంగా పడి అరుగుదల అన్నది మనం త్వరగా చూస్తూ ఉంటాం. ఇక మూడో కారణం అయితే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే వాడుక భాషలో కీళ్ల వాతం అని. సో కీళ్ల వాతాలు అనేవి వాటి గురించి అందరూ వినే ఉంటారు. సో ఇవి ఏంటంటే అండి, కొంతమందికి కీళ్లల్లో ఇన్ఫ్లమేషన్ అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన కణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లింఫోసైట్స్ అంటాము, న్యూట్రోఫిల్స్ అంటాము, సైటోకైన్స్ అంటాము. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి కణాలు. అవి కీళ్లల్లో చేరినప్పుడు అవి కీళ్లని నెమ్మదిగా దెబ్బతీస్తూ ఉంటాయి. ఇటువంటి జబ్బుల్ని మనం కీళ్ల వాతం సమస్యలు అంటా ఉంటాము, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. అందులో ఎక్కువ మంది కామన్ గా విన్నటువంటి కీళ్లవాతాలు బహుశా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కామన్ గా విని ఉంటారు. అదే విధంగా అనేక రకాల కీళ్లవాతాలు ఉంటాయి. స్పాండ్లో ఆర్థరోపతి అంటాము, సొరియాటిక్ ఆర్థరైటిస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, ఇట్లా అనేకమైన కీళ్లవాతం సమస్యలు ఉంటాయి. కీళ్ల వాతం సమస్యలు, కీళ్ల అరుగుదల అనేవి రెండు పూర్తి విభిన్నమైన జబ్బులు. కీళ్ల వాతాలు అనేవి పుట్టుకలోనే ఇమ్యూనిటీలో ప్రాబ్లమ్స్ వల్ల ఒక వయసులో మనుషులు డెవలప్ చేసేటువంటి సమస్యలు. సో ఈ కీళ్ల వాతం సమస్యలు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అండి, ఈ కీళ్ల అరుగుదల అనేది త్వరగా వస్తుంది. ఎందుకంటే కీళ్లలో ఇన్ఫ్లమేషన్ కి సంబంధించిన కణాలు చేరటం వల్ల అవి అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ లేదా సైనోవియం ఇటువంటి జాయింట్ లో ముఖ్యమైన భాగాల్ని దెబ్బతీస్తూ ఉంటాయి. దాని వల్ల కీళ్ల వాతం సమస్యలు ఉన్న వాళ్ళకి కీళ్ల అరుగుదల అనేది ఫాస్ట్ గా వస్తుంది. దాన్ని మనం సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే స్వతహాగా వచ్చిన అరుగుదల కాకుండా వేరే కారణం వల్ల అరుగుదల రావడం. యాజ్ ఎ రొమటాలజిస్ట్ మా ముఖ్యమైన పని ఏంటంటే కీళ్ల వాతాల వల్ల కీళ్ళు అనేవి అరుగుదల రాకుండా దెబ్బతినకుండా చూడటం. బట్ అందరిలో అది సాధ్యపడకపోవచ్చు. పర్టికులర్ గా ట్రీట్మెంట్ ఆలస్యంగా తీసుకున్న వాళ్ళలో కీళ్లవాతం ఉంది అనే డయాగ్నోస్ అయిన తరువాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ డిలే అయిన వాళ్ళలో ఇట్లా కీళ్లు దెబ్బతింటం అనేది చూస్తూ ఉంటాం. వాటిలో కూడా ముఖ్యంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్ లైక్ మోకాళ్ళు అనేవి కీళ్లవాతం సమస్యల్లో కూడా ఫాస్ట్ గా దెబ్బతింటూ ఉంటాయి. అంటే ఫాస్ట్ గా ఆస్టియోఆర్థరైటిస్ అనేది
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మోకాల్లో కానీ తొంట్లో కానీ రావడం అనేది జరుగుతుంది. సో మరొక కారణం ఈ సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ కి కీళ్లవాతాలే కాకుండా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లైక్ కొంతమంది చాలా తీవ్రమైన శారీరక శ్రమ చేస్తూ ఉంటారు, బాగా బరువులు ఎత్తుతూ ఉంటారు, వాళ్ళ వృత్తిరీత్యా ఎక్కువ ఎక్కుతుంటారు, మెట్లు దిగుతుంటారు. వాళ్ళలో కూడా ఈ జాయింట్స్ మీద వెయిట్ అనేది ఎక్కువ పడటం వల్ల అరుగుదల అనేది ఫాస్ట్ గా వస్తుంది. అండ్ మరొక ముఖ్యమైన కారణం సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అరుగుదల రావడానికి వెయిట్ అండి. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళల్లో, బికాస్ ఆల్ ద వెయిట్ ఇస్ బేర్డ్ బై అవర్ నీ జాయింట్స్, మనం ఈ అరుగుదల అనేది ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. లిటరేచర్ చెప్పేదైతే మీరు తగ్గే లేదా పెరిగే ప్రతి ఒక్క కిలోకి 5 రెట్లు మోకాళ్ల మీద బరువు అనేది, ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో క్లుప్తంగా ఇవి సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ కారణాలు. అంటే జన్యుపరంగా వచ్చిన అరుగుదల కాకుండా సెకండరీగా ఆస్టియో ఆర్థరైటిస్ లేదా కీళ్ల అరుగుదల అనేది ఐదర్ ట్రామా, ఏమన్నా దెబ్బ తగలటం వల్ల కానీ, కీళ్ల వాతాలు ఉన్న వాళ్ళల్లో కానీ, లైఫ్ స్టైల్ పరంగా జాయింట్స్ మీద ఎక్కువ లోడ్ వేస్తున్న వాళ్ళల్లో కానీ, లేదా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానీ కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం కీళ్ల అరుగుదల లేదా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది దేని వల్ల వస్తుంది అనే దాని గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఇది ఎన్ని స్టేజెస్ లో ఉంటుంది, ఏ స్టేజ్ లో ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఫలితం మెరుగ్గా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో కీప్ ఫాలోయింగ్. ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష, రుమటాలజిస్ట్, అండ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీరామ్, స్పైన్ సర్జన్. థ్యాంక్ యూ.